వందన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మెసేజ్ అయిపోయే వరకు ఎవరు బయటికి వెళ్ళకండి, ఓకేనా? ఏమంటే మెసేజ్ అయిపోయే వరకు మళ్ళీ కారు పైకి లేస్తాం కదా, అంతవరకు ఎవరు బయటికి వెళ్ళొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా రోజుల తర్వాత ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ఇద్దరు కుమారులు కూడా దేవుని సన్నిధికి వచ్చిన ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని సన్నిధికి రావడానికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తున్నా అనేక ఇబ్బందులు ఇరుకుల మధ్యలో చాలా మంది దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. మన బిడ్డలు యేసు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు మరి దేవుని సన్నిధికి దూరంగా ఉండడం మంచిది కాదు. కాబట్టి ప్రేమతో వాళ్ళకి ఫోన్ చేయండి. ఆశీష్కి, రాహుల్కి ఎవరైనా ఫోన్ చేశారా? ఎవరస్తులు ఎవరైనా ఫోన్ చేశారా? చేయరా మీరు? ఈ వారంలో ఎవరైనా చేశారా? నేను మీకు చెప్తున్నది ఏంటంటే ప్రేమతో మీరు వాళ్ళకి ఫోన్ చేయండి. కొంచెం తమ్ముడు రండి, ప్రార్థనకు రండి అని. మీరు అందరూ ఫోన్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది? ఉత్సాహం వస్తుంది. నా గురించి అందరూ పట్టించుకుంటున్నారు. ఎవరైతే దేవుని సన్నిధికి రావట్లేదో వాళ్ళకి కొద్దిగా మీరు ప్రసాద్ ఫోన్ చేయాలా, నానిబాబు ఫోన్ చేయాలా, సాత్విక్ ఫోన్ చేయాలా, అలాగే వివేక్ ఫోన్ చేయాలా, భాస్కర్ ఫోన్ చేయాలా, మీరందరూ కూడా విజయ్ ఫోన్ చేయాలా, విమోచన్ ఫోన్ చేయాలా, అన్న స్వాత్రాజ్ ఫోన్ చేయాలా, అన్న భాస్కర్ గారు ఫోన్ చేయాలా. అందరూ కూడా ఒకరికొకరు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఇలా చూడండి, ఇది పెనియేలు కుటుంబం, ప్రార్థనా మందిరం తర్వాత ఇది పెనియేలు కుటుంబం. ఒకరు రాలేదనుకో ఈరోజు నేను ఒక్కడనే పడకూడదు. మీరందరూ మనం అందరం కలిసి ఆ బాధ్యతని పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం అందరం కలిసి ఫోన్ చేసి తమ్ముడు రండి అని అన్నారనుకోండి, నేను ఈ చెప్తున్నాను చూడండి, ఈ వారం మీరు అందరూ కూడా ఒకటికి రెండు సార్లు ఫోన్ చేయండి. వచ్చే వారం మనం ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఎవరైతే నీరసిల్లిపోతున్నారో, ఎవరైతే వెనుకంజ వేస్తున్నారో వాళ్ళ గురించి మనం ఏం చేయాలా? రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందరం తీసుకోవాలి. కాబట్టి నా మాట వినండి. ఎవరైనా మీరు ఇక్కడ గలిబిలి అవుతుంది నాకు, ఎందుకో నాకు గలిబిలి ఉండకూడదు. ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటున్నారో వాళ్ళ గురించి మీరు ఏం చేయాలా? పట్టించుకోవాలి. తమ్ముడు కుమార్ ఫోన్ చేయాలి, జాన్ మోజెస్ ఫోన్ చేయాలి. తమ్ముడు నువ్వు సరిగ్గా రావట్లేదు ఎట్రా అని ఫోన్ చేయాలి. సామిల్ బాబు గారు ఫోన్ చేయాలి, సామిల్ జాన్ గారు ఫోన్ చేయాలి. ఒక నడకే కాదు ఫోన్ చేయడం, అందరికీ ఫోన్ చేయాలి. ఏమండి చేయాలి? ఒకవేళ మీ ఫోన్లో కనుక, నేను ఈరోజు చెప్తున్నాను, సంఘములో ఒకరితో మాట్లాడడానికి నా దగ్గర కనుక బ్యాలెన్స్ లేదని చెప్పండి, నేను వేస్తాను బ్యాలెన్స్. దానికి మాత్రమే మీ పనులు కాదు, ఓకేనా? దేవునికి స్తోత్రం. అలాగే స్త్రీలు కూడా ఎవరైనా రాలేదనుకోండి, స్త్రీలు రాకపోతే మీకు నలుగురికి బాధ్యత ఇచ్చాను ఒకసారి. ఎవరైనా నలుగురు చెయ్యొద్దండి, బాగా ఎత్తండి చెయ్యి. 1 2 3 ఇంకో చెయ్యి కనపడతలేదు. 4. సహోదరి మేరీ గారు, చెల్లి తులసి, మహిమరత్నం గారు, అమూల్య, ఆ నలుగురికి ప్రధానమైన బాధ్యత అప్పగించాను. స్త్రీలలో మీరు పురుషులు చేయక్కర్లేదు, మీరు ఆ మగపిల్లలకి ఎవరికి చేయక్కర్లేదు. స్త్రీలు ఎవరైనా మానేశారనుకోండి, వాళ్ళకి ఫోన్ చేసి ఏమ్మా ఎందుకు రాలేదు, స్త్రీల ప్రార్థన ఎందుకు రాలేదు అని మీరు అన్నారు. ఇప్పుడు తులసి రాలేదనుకోండి, ఆవిడకి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అమ్మ ఎందుకు రావట్లేదు, ఏదో విధంగా ఖాళీ చేసుకొని కనీసం ఒక గంట, ఒక అరగంట అయినా పర్మిషన్ పెడితే కాదనరు కదా. ఇక్కడ ఎవరు కూడా మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో వాడిని సార్ మీకు కొంచెం ప్రేయర్కి వెళ్ళాలి, గంట పర్మిషన్ ఉండంటే ఇస్తారు కదా వాళ్ళు? ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు గంట ఎక్కడికైనా భోజనానికి వెళ్ళాలనుకో పర్మిషన్ అడుగుతాం కదా, ఇస్తారు. అలాగే ప్రార్థనకి వెళ్తామంటే ఖచ్చితంగా ఇస్తారు. మనం హృదయపూర్వకంగా బాధ్యతగా మనం అడిగితే కనుక
ఎవరు కాదనరు, కాదనేటట్టు దేవుడు చేయడు. కాబట్టి నేను మాట చెప్తున్నాను వినండి. తమ్ముడు ప్రసాద్ చెప్పిన అద్భుత కార్యాలు లాంటివి ఎన్నో చూడబోతున్నాం మనం. దేవునికి స్తోత్రం. నేను పోయిన శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనకి ముందు ఒక మెసేజ్ పెట్టాను. మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ నేను మీకు ఏదైనా మెసేజ్ పెట్టడానికి నేను చాలా ప్రార్థనాపూర్వకంగా ప్రిపేర్ అయ్యి పెడతాను. ఏదో అనాలోచనగా ఏదో మీకు మెసేజ్ టైప్ చేసి పెట్టను. అందులో మీకు రాసి పెట్టాను. మీరు ఎంతమంది చదివారో తెలియదు, కానీ చాలా అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మనం చూడబోతున్నాం. మనం దేవుని సన్నిధికి రండి, ఎవరు నిర్లక్ష్యం చేయకండి అని చెప్తున్నాను. దేవుని కృపను బట్టి 36 మంది వచ్చారు పోయిన శుక్రవారం. ఇంకా కొంతమంది రావడం లేదు. దయచేసి రండి. కష్టమైన భారమైన పిఠాపురం నుంచి సమర్పణ గారు వస్తున్నారు. ఆయన పవర్ నుంచి డేవిడ్ వస్తున్నాడు. మరి సంఘ బిడ్డలై, పెనియేలు సంఘ బిడ్డలై చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, మీకు కష్టమైన వచ్చి ఇక్కడ, మీకు ఇబ్బంది అయినా వచ్చి ఇక్కడ కూర్చోండి. మీకు తలనొప్పిగా ఉందనుకోండి, మీరు పైకి వచ్చి తలనొప్పిగా ఉందని చెప్పండి, ప్రార్థన చేద్దాం, అవసరమైతే ఒక ట్యాబ్లెట్ వేసుకుని మీరు. ఓకేనా? మీకు నడువు నొప్పిగా ఉందనుకోండి, వచ్చేయండి, ప్రభా నీ సన్నిధికి వచ్చేస్తాను ప్రభా, ఏం చేస్తావో చెయ్యని చెప్పండి. మీరు రాగానే మీకు ఉన్నటువంటి పరిస్థితి నాకు చెప్పండి, ప్రభువుకు చెప్దాం, నాకు కూడా చెప్పండి. అంతేగాని మీకు బాగోలేదని ఇంట్లో పడుకుని ఉండొద్దు. నేను మరలా మీకు బ్రతిమలాడి చెప్తున్నాను. ఎందుకంటే మనం శుక్రవారం చేసే ఆ విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ఆశ్చర్య అద్భుతమైనటువంటి రీతిలో మన బ్రతుకుల్ని, మన కుటుంబాలని మారుస్తుంది. సామేల్ సరే జాన్ మోజెస్, నేను చెప్తున్నాను కానీ నువ్వు వస్తాను అన్నయ్య అంటున్నావు, కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నిద్ర అంటే కొంచెం శరీరం బలహీనమా అమ్మా? కాదు కదా. ఈ శుక్రవారం వచ్చారమ్మా, వచ్చేయండి ప్లీజ్. ఇంకెవరు రాలేదు? సాత్విక్, నీకు ఎంత కష్టమైనా సరే ఇక్కడికి వచ్చి పడుకో. అంటే నువ్వు నీ ఉద్యోగం కోసం, నీ చదువు కోసం, నీ శరీరాలంతా మాత్రం కష్టపడడానికి ఇష్టపడలేదు. నేను ప్రేమతో చెప్తున్నాను, మీ మీద నాకు ద్వేషం లేదు, మీ మీద నాకు కోపం లేదు. దేవుని సన్నిధికి దూరం అవడం వల్ల మీరు చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. అంతేకాదు, పరలోకంలో మహిమ ఏంటండి? పరలోకంలో మహిమ. నేను అమూల్యకు ఫోన్ చేశానమ్మా, వద్దురమ్మా వచ్చేయండి, ఏదో విధంగా నీకు పొద్దునే తెల్లవారుజామున క్యారేజ్ పెట్టుకోవాలి, ఎలాగానే క్యారేజ్ వండేసి పెట్టాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకో. వర్షి వండలేవా? మార్నింగ్ కాలేజీకి వెళ్ళి ఇక్కడికి వచ్చి పడుకుంటున్నాం కదా. 5 దగ్గర పడుకునేది ఏదో గంట ఇక్కడ పడుకో, 1 గంట మెలుగుని ప్రార్థన చేయి. రాగానే ముందు ప్రార్థన, ఎవరు నిద్రపోయినా ఉన్నారో వాళ్ళకి ప్రార్థన ఇచ్చేద్దాం. అంటే అలాంటి పిల్లలకి మీ కదా దేవునికి స్తోత్రం. అయినా నేనేం చెప్తున్నానంటే, పెద్దోళ్ళకి కూడా మన శరీరం రాత్రంతా మెలుగుగా ఉండాలంటే తట్టుకోదు. కాబట్టి కాసేపు అలా కూర్చునో కోడలు చేరబడు చిన్న పిల్లలు లాగేస్తున్నారు కదా, లేదా? అస్సలు లాగట్లేదండి. పోయిన వారం అసలు లాగలేదు ఎవరు. అవును, ఏం పర్లేదు. నేను మాట ఏం చెప్తానంటే, కాసేపు గురకెట్టేసిన మళ్ళీ టక్మలు వేసి ఏం చేస్తారు? ప్రార్థనలో ఏకీపిస్తారు. ఏంటంటే సామిల్ గారు, ప్లీజ్ నన్ను రండి. ఆ కాసేపు ఇంటి దగ్గర పడుకునేది ఇక్కడ పడుకుంటున్నట్టు కదా. మరి ఇంత బ్రతిమలాడుతున్నా మరి మీ ఇష్టం. నేను ఐ రిక్వెస్ట్ యూ, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, రండి ప్లీజ్. చక్కగా సామిల్ బాబు గారు కుటుంబస్తులు అందరూ వస్తున్నారు. లూకే కూడా వస్తే బాగుండు, ఏనా? నువ్వు కూడా వస్తే బాగుండు. నువ్వు వస్తే నాన్న కూడా వచ్చేస్తుంది, అంతే. అప్పుడు పిల్లలిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టండి అమ్మా, ఓకేనా? భవితని బ్లెస్సింగ్, రైట్. మరి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరు మానేయండి. ఒనేసిము రావట్లేదు,
దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో అంతగా దేవుడు మన ఆత్మను పరిశుద్ధంగా మార్చేస్తాడు. లోక సంబంధమైనటువంటి అపవిత్రత మనకి ఏది ఉండదు. ఇక మనం సంపూర్ణంగా శాంక్టిఫికేషన్ అవుతాం. అంటే శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడతాం, శుభ్రంగా కడగబడతాం. ఎందుకంటే ఆ శుభ్రంగా కడగబడకపోతే అపవిత్రమైనది ఏదైనా శరీరంలో ఉంటే నరకానికి పోతాం. ఇంత బాప్తిసం పొంది శరీర రక్తాలు తీసుకుని దేవుని సన్నిధిలో గడిపి కూడా లోక సంబంధమైన అపవిత్రత ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి తాగేవాడు మారు మనసు పొంది దేవుని సన్నిధి వచ్చి మళ్ళీ తాగుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అది పోవాలి. అంటే దాని మీద అసహ్యత కలగాలి. ఒక వ్యక్తి అబద్ధాలు ఆడి వ్యక్తి మారు మనసు పొందాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, రక్షణ తీసుకున్నాడు, బాప్తిసం పొందాడు, ప్రభు శరీర రక్తం మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు అనుకోండి, ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. ఏంటి ఇంత చేసి నరకానికి పోవడం? కాబట్టి ఆ అపవిత్రమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే దేవునికి దగ్గరగా మనం ఉండాలి. దేవునికి దగ్గరగా ఎప్పుడైతే ఉంటామో లోకం మనకు దూరం అయిపోతుంది. దేవునికి మనం దూరం ఎప్పుడైతే ఉంటామో లోకం మనకి దగ్గర అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. శుక్రవారం నాడు ఇంతమందిని ఎప్పుడు చూస్తానని ఆశపడుతున్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ కూడా శుక్రవారం ఉండాలి. అమ్మా అందరూ రండి. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం తెరవండి అందరూ. 71వ అధ్యాయం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. అన్నపూర్ణం గారి చేతిలో బైబిల్ లేదు, తీయండి. మీకు అది ఎక్కడుందో తెలియపోయినా తీసి చూడండి అంతే. 71వ అధ్యాయము కీర్తన గ్రంథం తీశారు అందరూ. 2వ వచనం. 1వ వచనం కూడా చదవండి. యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరము కలిసి మాటలు చెప్పుకుందాం. నాతో కలిసి అందరూ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు అందరూ కూడా నాతో కలిసి మాటలు చెప్పండి. యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడును సిగ్గు పడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీవిచ్చిన జీవగ్రంథం మా బ్రతుకునకు ఇదే ఆధారం. ప్రభువా, ఈ లోకములో మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలియచేసే మార్గదర్శకమైనటువంటి గ్రంథం ఇది. అంతేకాదు, ఈ లోకములో ఉన్నటువంటి మేము నిత్య జీవానికి వారసులం ఎలా అవ్వాలో మాకు బోధించేది, మమ్మల్ని నడిపించేది, మమ్మల్ని సిద్ధపరిచేది, మహిమ మేఘమెక్కించేది గ్రంథమే. అటువంటి గొప్ప జీవగ్రంథాన్ని మాకు ఇచ్చావు. ఇదిగో ఆ జీవగ్రంథంలో నుంచి నాయన ప్రభువా, మీరు వ్రాయించి పెట్టిన పరిశుద్ధాత్మదేవా, మీరు వ్రాయించి పెట్టిన కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాటలు ధ్యానిస్తూ ఉండగా పరసంబంధమైనటువంటి అభిషేకము మా మీద ఉండునుగాక. నీ సన్నిధి ప్రసన్నత మా మీద ఉండునుగాక. నీ మాటలు మేము గ్రహించుదుముగాక. నీ ప్రేమను మేము గ్రహించుదుముగాక. మీ మెల్లనైన స్వరముతో ఇక్కడ ఉన్నటువంటి నాతో, మాతో,
మా అందరితో మీరు మాట్లాడమని. మీ స్వరము బయలు వెల్లుడుచుండగా, మీ స్వరము బయలు వెడలుచుండగా దాన్ని గ్రహించగల ఆత్మ, ఆ మాటలు వినబుద్ధి గల చెవులు ఎక్కడున్నా మాకు అందరికీ అనుగ్రహించమని యేసు సర్వశక్తి నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, మరి ఈ మాట కీర్తనకారుడైనటువంటి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడింది ఏంటంటే, యెహోవా యెహోవా నేను నీ శరణు వచ్చున్నాను. ఈ లోకంలో నా ప్రియబిడ్డలారు వినండి, మనకు ఈ లోకంలో ఏదైనా ఆధారం ఉందంటే అది మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రమే. మనము ఆయన శరణు వచ్చినప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్నది ఏంటంటే, నేను నీ శరణు వచ్చి ఉన్నాను కనుక నన్నెన్నడును సిగ్గుపడనీయకు. నా ప్రియబిడ్డలారు వినండి, దేవుడు వాగ్దానం చేశాడు, నా జనులు ఇక ఎన్నడూ నా జనులు. ఎందుకంటే ఎవరు ఆయన జనులంటే ఎవరు ఆయన మాటకు విధేయులు అవుతారో, ఎవరు ఆయన సన్నిధిని ప్రేమిస్తారో, ఎవరు ఆయన పనిలో నిమగ్నం అవుతారో వాళ్ళు ఆయన జనులు. దేవుడు అంటున్నాడు, ప్రేమగల దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు నిత్య జీవాన్ని యుగయుగాల మహిమను సిద్ధపరిచిన దేవుడు అంటున్నాడు, నా జనులు ఇక ఎన్నడూ ఎన్నడూ సిగ్గునందరు. ప్రియులరా, ఆ వాగ్దానాన్ని బట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నన్నెన్నడూ నువ్వేం చేయొద్దు, సిగ్గుపడని. ప్రియబిడ్డలారా వినండి, ఆయన మీద ఆధారపడితే మనల్ని అన్నడు కూడా సిగ్గుపడినవాడు దేవుడు. మనల్ని అన్నడు కూడా ప్రియులరా మన ముఖం చిన్నబుచ్చుకునేలాగా ఆయన చేయడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నన్ను నమ్మిన వారిని తలగా ఉంచుతాను, నన్ను నమ్మిన వారిని పైవారిగా ఉంచుతాను. ప్రియబిడ్డలారా, మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, మనం ఊహించిన దానికంటే, మనం ఆశించిన దానికంటే, మనం అడిగిన దానికంటే గొప్ప 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 కార్యాలు మన దేవుడు చేయగల సమర్థుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఆ 2వ వచనంలో రాయబడినటువంటి గొప్ప మాటలు చూడండి. యెహోవా నీ నీతిని బట్టి, జాగ్రత్త వినండి, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు వచనంలో ఒక రిక్వెస్ట్ ఏంటి, నన్నెన్నడూ సిగ్గుపడనీయకు. ఈ 2వ వచనంలో కూడా రిక్వెస్ట్ ఉన్నాయి ఏంటంటే, నన్ను నన్ను తప్పించుము, నన్ను విడిపించుము, నన్ను రక్షించుము. ఈ మూడు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులరా. అక్కడ రాయబడినటువంటి ఆ 2వ వచనంలో ఆ భక్తుని యొక్క ఆశ ఏంటంటే, నేను తప్పించబడాలి, ఎన్నో శ్రమలు నా మీదకి వస్తాయి, ఎన్నో కష్టాలు నా మీదకి వస్తాయి అన్న భాస్కరరావు గారు ప్రార్థన చేస్తూ, ఎన్నో ప్రమాదాలు మా మీదకి వచ్చి మాకు తెలియకుండానే వాటి నుంచి మేము తప్పించబడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ఈరోజు నేను చెప్తున్నాను, మనకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాలు మన మీదకి వస్తూ ఉంటాయి. ప్రియులారా, అపవాది ఎప్పుడు కూడా ఆయన ప్రజలమైనటువంటి మనల్ని, ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని ఏదో విధంగా దెబ్బ కొట్టాలని మన మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం దగ్గరగా ఉన్నామో, దేవుణ్ణి మనం హత్తుకొని ఉంటామో, నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి ఆయనకు అంటు కట్టబడి ఉంటామో, అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా, అపవాది ఎన్ని మన మీద ఎంత గురి పెట్టినా మనం ఏం చేయమండి, అపవాది గురికి మనము చిక్కం. ఎందుకంటే ఆ మహోన్నతుడైన దేవుడు తన రెక్కలు మన మీద కప్పి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గాయము మనకు తగలకుండా మనల్ని భద్రంగా కాపాడుతాడు. ప్రియబిడ్డలారా వినండి, ఆయన మనం ప్రేమిస్తే చాలు, ఆయన మనల్ని అద్భుతంగా మనల్ని ఆదరించి కాపాడగలిగినటువంటి సమర్థుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నన్ను తప్పించుము. ఏంటంటున్నాడండి, నన్ను
తప్పించుము. 2, నన్ను విడిపించుము. 3, నన్ను రక్షించుము. నా ప్రియ బిడ్డలారా, ప్రపంచమంతా ఒకనాడు ఈ భూమండలాన్ని ప్రభు చూసినప్పుడు, దేవుడు చూసినప్పుడు ఈ భూమండలం అంతా చెడిపోయిందటండి. ఏమైపోయిందటండి? చెడిపోయిందంట. వీళ్ళందరినీ చూసి దేవుడు అనుకున్నాడంట, ఎందుకు చేశాను వీళ్ళని? ఏమనుకున్నాడంట? ఎందుకు చేశాను వీళ్ళని అని చెప్పేసి బాధపడ్డాడ, మనసులో నొచ్చుకున్నాడంట. నొచ్చుకొని ప్రపంచం అంతా చూశాడంట తన కనుదృష్టి చేత. ప్రపంచంలో ఏ ఒక్కడైనా నీతిమంతుడిగా కనపడతాడేమో, ఏ ఒక్కడైనా నా మాట వింటాడేమో అని ప్రపంచం అంతా చూశాడటండి. ఎక్కడా ఎవరు కనిపించలేదండి? ఆయన దృష్టికి నీతిమంతుడిగా ఒక్కడో కనిపించలేదటండి. అప్పుడు అనుకున్నాడంట, ఇంకా ఈ భూమిని అంతటిని కూడా, ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను నాశనం చేసేస్తానని ఒక కార్యక్రమాన్ని ఆయన స్థాపించాడు. ఏంటంటే జలప్రళయం రప్పించి ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను నాశనం చేస్తాను అనుకుని అలా చూస్తున్నప్పుడు ఒకే ఒక వ్యక్తి కనబడ్డాడంట. ఎవరైనా? నోవహు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ప్రియులారా, నోవహు ఒక్కడే కనిపించాడంట దేవుని దృష్టికి నీతిమంతుడిగా. ప్రియులారా, ఆదికాండం 7వ అధ్యాయం దయచేసి తెరవండి. ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని. మరలా చదవండి ఆ మాట. దేవుడు అంటున్నాడు నోవహుతో, నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట నేను చూచి తిని. అంటే దేవుడు మనందరి వైపు ఏం చేస్తాడు? చూస్తాడు. ఒక ఆయన పాడాడు, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. ఎవరైనా చూచుచున్న దేవుడు మన హావభావాలు చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు, మన తలంపులు చూస్తాడు, మన క్రియలు చూస్తాడు. ప్రియులరా, ఎప్పుడెప్పుడు చూస్తాడు ఆయన? ఎప్పుడెప్పుడు చూస్తాడండి? 24/7 365 అంతే. ప్రతి క్షణము ఆయన నీ తట్టు నా తట్టు చూస్తూనే ఉంటాడు. ప్రతి క్షణం. ప్రియులరా, తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎంతకాలం చూడగలరండి? ఈరోజు మౌని బెంగళూరులో ఉంది, తల్లిదండ్రులు చూడగలుగుతున్నారా? ఎప్పుడైనా వీడియో కాల్ చేస్తే తప్ప కదా ప్రియులారా. కానీ దేవుడు మనల్ని చూడడానికి వీడియో కాల్ చేయక్కర్లేదు. ఆయన కనుదృష్టి చాలు. ఆయన కనుదృష్టి చేత మనం నిత్యము చూస్తూనే ఉంటాడు ఆయన. ప్రియులారా, అప్పుడప్పుడు చూసేవాళ్ళు గొప్పోళ్ళ, నిత్యము చూసేవాళ్ళు గొప్పోళ్ళ? అప్పుడప్పుడు చూసేవాళ్ళకి ఉన్న ప్రేమ కంటే నిత్యము మన తట్టు చూసే దేవుని ప్రేమ గొప్పది. కానీ మనము దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవట్లేదు. ఒకరు కనుక మాకు ఒంట్లో బాగోలేనప్పుడు 4-5 సార్లు ఫోన్ చేశారనుకోండి, రోజు 4-5 సార్లు అమ్మాయి ఎలా ఉంది, ఎలా ఉన్నావు అని ఫోన్ చేశారనుకోండి, వాళ్ళ మీద మనకి అపారమైన ప్రేమ పుట్టుకొచ్చేస్తుంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సాక్ష్యం చెప్తాం, పలానా ఆయనండి అస్మాను ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉంటున్నావు అని అడిగాడని. సాక్ష్యంలో కూడా వాళ్ళని మనం ఏం చేస్తాం? హైలైట్ చేస్తాం కదా. ఒకవేళ అస్సలు నాలుగు అసలు ఫోన్ చేయలేదు అనుకోండి, పాస్ గారు కానీ అసలు ఒకసారి కూడా ఫోన్ చేయలేదు అంటాం, సహజం అంతే కదా. ఒక నీ పాస్ గారు నీకు తెలియకుండా రోజంతా నీ కోసం ప్రార్థన చేసినా నీకు ఫోన్ చేయలేదు కాబట్టి నచ్చకపోవచ్చు. కానీ నేను మాట చెప్తున్నాను, సేవకుడు నచ్చకపోయినా పర్లేదు కానీ దేవుడు నచ్చాలి. ఎందుకంటే ఆయన ప్రతి క్షణము నిన్ను గమనిస్తూ ఉంటాడు. నీవు నడుచుట, నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు పరుండుట, మాట్లాడుట, మాట నీ నాలుకకు రాకముందే, తలంపు పుట్టకముందే
ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు, ప్రతి క్షణం ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, ఆయన అందరికంటే ఎక్కువ ప్రేమ కలిగిన దేవుడు మన మీద. కాబట్టి ప్రియులరా, ఆయన ప్రేమించడం మానకండి. ఆయన నిన్ను అహర్నిశలు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే విడువక ఎడబాయక నీ మీద ప్రేమ కలిగి ఉన్న దేవుడు. ఒక భార్యను తన భర్తలందరూ ప్రేమించేరు భార్యలు. కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యని భర్త ఎలా ప్రేమిస్తాడండి? కొత్తగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాని. కొత్తగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని. ఆ భర్త భార్యని ఎలా ప్రేమిస్తాడండి? ఎలా ప్రేమిస్తాడు? అయ్యి బాబు, కాలు కింద పెట్టినవాడండి. ఏమండి? అయ్యి బాబు, ఎంత అమూల్యంగా చూసేస్తాడో. మరి మనకు తెలిసినవి ఇవన్నీ, మనకు తెలియనివేం కాదు, కొత్త ఏం కాదు మనకి. నేను అలా చేసినోండి. కానీ అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎంత అత్తరవత్తరంగా కొంచెం ఏం వాలిందంట, ఏంటిది ఏం వాలిందనుకోండి అలా ఆవిడ మీద, మళ్ళీ ఆవిడ కనపడాలా, మళ్ళీ ప్రేమిస్తున్నాడని తెలిసిలాగా ప్రేమిస్తున్నాడు. ఏక ఈవిడ కొట్టుకోలేదు ఏంటి ఏకనే అంటే ప్రేమ. నిజంగానే అది యాక్షన్ కాదు, కొత్తలో అలా ఉంటుంది ప్రేమ. అన్నం కలుపుకున్నాం అనుకోండి, కలుపుకొని ఓ ముద్దెట్టాలా ప్రేమ. కొత్తలోనే ఆ తర్వాత ముద్దెట్టండి మళ్ళీ ముద్దెట్టమని. అదే అందరూ అన్నాను ప్రియులరా. కానీ ప్రేమ ఎంతగానో ఉంటుందంటే కొద్ది రోజులే. ధరలోని ప్రేమలన్నీయూ స్థిరము కావు, కరిగిపోవును. కొట్టదులేకన్నా. ధరలోన ప్రేమలన్నీయూ స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎన్నడు ఎవరు కొలువలేనిది. నిజము చెప్పండి నిజము చెప్పండి. నిజమేనా అమ్మా? నిజమేనా? ఏమో నిజమో కదా మాకేం తెలిసింది. బిడ్డలారా, యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనం కూర్చుండుట, మనం లేచుట, కూర్చుండుట, నిలుచుండుట, పరుండుట అన్నీ బాగుగా ఎరిగినవాడు ఆయన. అంత ప్రేమ అండి దేవునికి మన మీద. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఆ ప్రేమను విడిచిపెట్టకండి. ఆ ప్రేమను మనం హత్తుకొని ఉంటే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో మన విషయంలో. మన ప్రసాద్ చెప్పినట్లాంటి కార్యాలు మీరు ఎన్నెన్నో చెప్పేస్తారు. ఇంకా అంతు చిక్కని కార్యాలు ఏంటంటే, ఏం కార్యాలండి? అంతు చిక్కని కార్యాలు చేస్తాడు ఆయన. ఇది ఇలా కూడా జరుగుద్దా? ఇది సముద్రం పాయలు అవుద్దా? అవుద్ది. ఆయన ప్రేమ అంత గొప్పది. బండలో నుంచి నీళ్ళు వస్తాయా? అక్కడెక్కడోనంట విగ్రహంలో నుంచి అంట వచ్చినాయి అంట. వస్తాయి. బండలో నుంచి నదులు వచ్చినప్పుడు అది పెద్ద విషయమే ఉందండి. వస్తాయి. ఏదో జరిగి మాత్రం వస్తాయి. చెప్పండి, బండలో నుంచి పాలేటండి, మొత్తం నదులే వస్తాయి. మా దేవుడు నదులు ప్రవహింపజేశాడు. దేవునికి స్తోత్రం. మీరు వాళ్ళు చెప్పింది నో అనొద్దు. ఈరోజు నేను చెప్తున్నానండి, విశ్వాసం అనేది గొప్పది. విశ్వాసం. పెరియలు ప్రార్థనా మందిరంకి వెళ్తే నాకు ఏదో జరుగుద్దని నువ్వు నమ్మితే జరుగుద్ది. ఇక్కడ ఏముండదు, నమ్మకం. ఏంటండి సామీల్ బాబు గారు ఏంటి? నమ్మకం లేకుండా ఎక్కడికి వచ్చినా ఏమీ జరగదు. యేసు ప్రభు ఏమన్నాడంటే అమ్మా, నీ విశ్వాసం నేనేం కాదు,
నేను స్వస్థత వరంగల్ దైవజనుడిని కాదు. యేసుప్రభు చెప్పలేదు ఎప్పుడు. అర్థమైందా? యేసుప్రభు ఎప్పుడు నేను స్వస్థత వరంగల్ దైవజనుడిని 9 వరాలు ఉన్నాయి అని యేసుప్రభు ఎప్పుడని చెప్పాడా? చెప్పడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నాలో ఎన్నున్నా నీలో ఉండాలి. యేసుప్రభు అన్నాడు, రక్తస్రావం గల స్త్రీ ముట్టుకున్నప్పుడు నాలో నుంచి ఎవరో ప్రభావాన్ని లాగేశారు బయటికి. అబ్బా ఏంటిది? నాలో నుంచి ప్రభావం లాక్కోగలిగినటువంటి విశ్వాసం అనేది. ఈ రోజున నీ విశ్వాసం, నువ్వు విశ్వాసం ఉండి ఎక్కడికి వెళ్ళినా కార్యం జరుగుతుంది. ఇప్పుడు స్వస్థాలకు వెళ్తారు కదా, అక్కడ ఏముండదు, కానీ ఈయన విశ్వాసం వాళ్ళకి పెట్టుబడి అంతే. ఇంకో మాట చెప్పనా, విశ్వాసంతో జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి లేదా? జరగకపోతే అంతమంది ఇంకెళ్ళదు. మరి ఇక్కడికి వచ్చి ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు నమ్మకం. నేను చెప్తున్నాను ఈరోజు మనిషిలో ఉన్న నమ్మకం గొప్పది. అయితే దానికి ఒక ట్విస్ట్ ఉంది, అది ఇప్పుడు చెప్పడానికి టైం కుదరదు, చెప్తాను ఒకరోజు. దేవునికి స్తోత్రం. మనిషిలో ఉన్న నమ్మకాన్ని హైలైట్ చేశాడు దేవుడు. నేను గొప్పని ఎప్పుడు కూడా యేసయ్య కూడా చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు ఆయన. నీ నమ్మకం, నీ విశ్వాసమే, నీ నమ్మకమే. చివరికి చనిపోయిన లాజరు సమాధిలో పెట్టబడినప్పుడు కూడా వచ్చి ఏం చెప్పాడంటే, మార్తా, మరియా నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే మహిమని చూస్తావు, నమ్మకపోతే ఏమీ లేదు. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మా నమ్మితే అద్భుతం జరుగుతుంది, నమ్మకపోతే ఏమీ లేదు. ప్రియబిడ్డారా, మన దేవుడు అంత ప్రేమ గలవాడు కాబట్టి నేను చెప్తున్నాను. కీర్తనకాడు అంటున్నాడు, నన్ను తప్పించు. ప్రియులారా, నోహు దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, ప్రపంచం అంతా చూశాను, నా ఎదుట నువ్వు ఒక్కడివే నీతిమంతుడిగా కనపడు. ఈ రోజున నోవహు పొందినటువంటి సాక్ష్యాన్ని మనం అందరం పొందగలగాలి. దేవునికి స్తోత్రం కలుగు. నోవహు పొందిన సాక్ష్యం ఈరోజు నిన్ను చూసినప్పుడు సువార్తరాజు నువ్వు నీతిమంతుడిగా కనపడ్డావు. జాన్ మోజెస్ నన్ను చూసినప్పుడు నీవు నా దృష్టికి ఎలా కనపడ్డావు? నీతిమంతుడు కనపడ్డావు. ఎవరు చెప్పాలి సాక్ష్యం? యేసయ్య చెప్పాలి. సామెల్ జాన్ నీ వైపు చూశాను, నేను చూసినప్పుడు నువ్వు ఎలా కనపడ్డావు? నీతిమంతుడిగా కనపడ్డావు. ఎస్, ఈ సాక్ష్యం. నాని బాబు, నేను నీ తట్టు చూశాను, చూసినప్పుడు నువ్వు ఎలా కనపడ్డావు? నాకు మాట్లాడి ఎలా కనపడ్డావు? మాట్లాడమే భయమేస్తుందా? ఎస్, అద్దము ఆ పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. యేసయ్య నా వైపు ఎప్పుడు చూసినా నేను ఆయనకి ఎలా కనపడాలి? నీతిమంతుడు, 100కి 100 పాళ్ళు, 100%, 99.99 కాదు. ఏది కావాలి మనకి? 99.99% కాదు, 100% ప్యూరిటీ, సైంటిఫైడ్గా ఉండాలి. మనం సంపూర్ణంగా కడగబడిన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే యేసయ్య సన్నిధిని మనం ప్రేమించాలి. నేను నీ తట్టు చూసినప్పుడు నీలో ఫలానా అలవాటు కనిపిస్తుంది అంటే, ప్రియులరా, మనం దేనికి యోగ్యులం కాదు? మహిమ మేఘం ఎక్కడానికి యోగ్యులము కాదు. కనుక నా ప్రియబిడ్డలారా, నేను చెప్తున్నాను, ప్రతి క్షణము పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఏ పాపము అంటకుండా మన అవయవాలని మనము కాపాడుకోవాలి. ఒక క్రైస్తవుడు అబద్ధం ఆడుతున్నాడంటే ఆ క్రైస్తవుడిని క్రీస్తు బిడ్డగా చూడడం కష్టం. ఏ అపవిత్రత మనలో ఉండకుండా మనం కాపాడుకోవాలి. నేను చెప్తున్నాను, నోవహు తట్టు దేవుడు చూసినప్పుడు అంటున్నాడు, నోవహు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ చూశాను, నా దృష్టికి నువ్వు ఎలా కనిపించావు? కాబట్టి నీవును నీ ఇంటి వారును
వాడెక్కండి. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇది కావాలి మనకి. నీవు నీ ఇంటి వారు వాడలోకి ఎక్కండి. ఎందుకంటే భయంకరమైన జల ప్రళయం రాబోతుంది. ఆ జల ప్రళయంలో ఈ భూమండలం మీద ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి చనిపోతాడు. నోహు, నీవును నీ ఇంటి వారిను రక్షింపబడాలి. 7వ వచనం చదవండి. అక్కడ 7వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కొడుకులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ తప్పించుకొనుటకై వాడలోకి ప్రవేశించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నోవహుతో పాటు నోవహు ముగ్గురు కొడుకులు, నోవహు భార్య, నోవహు ముగ్గురు కొడుకులకి ముగ్గురు భార్యలు, కొడుకులు కోడళ్ళు. ఎంతమంది అయ్యారండి? 8 మంది ఆ జల ప్రవాహమును తప్పించుకోవడానికి ఎక్కడికి ఎక్కారటండి? వాడులోనికి ఎక్కారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీ నీతిని బట్టి నన్ను తప్పించుము. ఎవరు ఇప్పుడు నోవహు దేవుని నీతిని బట్టి తప్పించబడ్డాడా, ఆయన నీతిని బట్టి తప్పించబడ్డాడు? ఇప్పుడు నాకు చెప్పాలి. కరెక్ట్గా చెప్పండి, కంగారు పడకండి. కుమార్, నోవహు, అతని ముగ్గురు కొడుకులు, భార్య, ముగ్గురు కోడలు, మొత్తం 8 ఆ జల ప్రవాహాన్ని తప్పించుకోవడానికి ఓడలోనికి ఎక్కారంట. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి చచ్చిపోయాడు. ఈ 8 మంది మిగిలారు. అది దేవుని నీతిని బట్టా, నోవహులో ఉన్న నీతిని బట్టా? చెప్పాలి నాకు. ఏదో ఒకటే చెప్పాలా? చెప్పండి. ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను అడిగిన ఏం చెప్పలేదు. నోవహు నీతిని బట్టి. మరి అక్కడ వ్రాయబడింది ఏంటంటే, యెహోవా నీ నీతిని బట్టి నన్ను తప్పించుము అని ఉంది అక్కడ. అది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. నోవహు నీతి ఎక్కడికి వచ్చిందంటే, దేవుని నీతికి సమానమైన నీతిలోకి వచ్చాడు నోవహు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం నీతివంతులుగా ఉండడానికి ట్రై చేస్తాం, కానీ మన నీతి ఏంటంట? మురికి గుడ్డ అంట. అలాగే ఉండిపోదామా? నో. ప్రియులారా, మన నీతి కార్యాలు దేవుని ఎదుట మురికి గుడ్డలు. అలాంటి మురికి గుడ్డ లాంటి మనల్ని దేవుడు ప్రేమించి ఆయన రక్తము చేత మన మురికి నుంచి మనల్ని తప్పించాడు. ఈరోజు యేసు రక్తంలో కడగబడిన నీలో లోక సంబంధమైన మురికి లేదు. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తామంటే, ఆ లోక సంబంధమైన మురికిని మరలా మనం అంటించుకుంటాం. మన నీతి దేవుని నీతికి సమానంగా అవ్వాలి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం అసలు దేవుని నీతి అంటే ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఎవరు మానేకండి. దేవుని నీతికి సమానమైన నీతిలోనికి మనం ఎదగాలి. అలా ఎదిగితే ఆ నీతి మనల్ని ఏం చేస్తండి? ఆనాడు నోవహు కుటుంబాన్ని ఆ భయంకరమైన జల ప్రళయం తప్పించుకోవడానికి ఆ ఓడలోనికి ఎక్కించినట్లుగా దేవుడు ఈ లోకం మీదకి రాబోయే మహా ఉగ్రత నుంచి తప్పించడానికి మనల్ని మహిమ మేఘం అనే ఓడెక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రోజు జల ప్రళయం తప్పించుకోవడానికి నోవహు ఎక్కిన ఓడదైతే, ఈ లోకం మీదకి రాబోయే మహా భయంకరమైన ఉగ్రతను తప్పించుకోవడానికి మనం ఎక్కబోయే ఓడ పేరు
రాకడ ఓడ. ఏ ఓడ? రాకడ ఓడ. ఎక్కాలి మనం. అది ఎక్కాలంటే మనమందరం ఏమై ఉండాలి? దేవుని నీతికి సరిపడే నీతిని కలిగి ఉండాలి. ఏదో వెళ్తున్నాను, ఏదో వస్తున్నాను, ఇది కాదండి. సంపూర్ణంగా మనము పరిశుద్ధపరచబడి దేవుని నీతికి సమానమైన నీతిలోనికి మనము రావాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తే అదొస్తుంది, ఇది వస్తుందా, ఎన్ని వస్తాయి, రాకపో. మత్తయి సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, త్వరది 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. నా ప్రియబిడ్డలారా, యేసు రక్తంలో కడగబడిన నా సొత్తైన ప్రజలారా, సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్న మాట, నా కుమారుడు, నా కుమార్తె, యేసు రక్తంలో కడగబడిన నా ప్రియ కుటుంబమా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఏం చేయకుడి. చింతింపకుడా, చింతపడకుడా. ఈరోజు ఈ చింతింపకుడి, చింతపడకుడి. ఓకే, ఈ చింత దేవుని సన్నిధి నుంచి మనల్ని దూరం చేస్తుంది. అందుకనే యేసయ్య అన్నాడంటే, ఈ చింత వద్దు నీకు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారం కలిగి ఉంటారు. ఎవరండి? అన్యజనులు. అంటే యేసు ప్రభు యొక్క ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్ళు, యేసు ప్రభు ఎలాగ ఆదరిస్తాడో ఎరుగనిటువంటి వాళ్ళు, ఆయన మీకోసం ఏం చేశాడో తెలియని వాళ్ళు అన్యజనులు. ఏమన్నా? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. నువ్వు అన్యజనుడు కాదు. నా కుమారుడు సామెల్ జాన్, నువ్వు అన్యజనుడు కాదు. నువ్వు నా రక్తంలో కడబడ నా బిడ్డవు. నువ్వు నొసత్తు. నిన్ను ఎలా పోషించాలో నాకు తెలుస్తుంది. నా ప్రియబిడ్డలారా, నా కుమార్తెలారా, ఆశీర్వాదం. నీవు నా సొత్తు. నిన్ను ఎలా పోషించాలో నాకు తెలుసు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో వీటిని గురించి చింత పడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతింతురు. ఇవన్నీ ఏంటంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి మాట. ఇవన్నీ మీకు కావాలనని ఆయన తెలుసటండి. తెలుసా తెలీదా? కొంతమంది ఆయన తెలిస్తే మాత్రం అన్ని మనమే చూసుకోవాలి కదా అని మీరు దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. కాదు కాదు కాదు. మీరు దేవుని సన్నిధిని ప్రేమించండి. ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలో, ఏ అద్భుతం చేసి మనల్ని పోషించాలో అది చేస్తాడు ఆయన. రండి, రుచి చూడండి. ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన కార్యాలు ఎలాగుంటాయో రుచి చూడండి. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే, మన కడుపు ఎలాగా నింపు కావాలో, మన కుటుంబాన్ని ఎలా ఇది కాదు మొదట చూసుకోవాల్సింది. మొదట చూడాల్సింది ఏంటంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకండి. ఆ తర్వాత ఏముందండి? అప్పుడు మళ్ళీ చదవండి. అది అక్కడ కాంటెస్ట్ చాలా బాగుంది చూడండి. అప్పుడు అవన్నీ ఎప్పుడు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతకగలిగినప్పుడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మనం దేని వెతకాలి? ముందు ఆయన సన్నిధిని వెతుక్కోవాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి.
అప్పుడు అవన్నీ అంటే నీ అవసరతలన్నీ ఆయన వెతికి చూడండి, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికి చూడండి. మీకు ఏదైనా లోటు వస్తే ఇదిగో దేవుని అడుగుదాం మనం, ఆయన చెప్పాడు. ఆయన అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడటండి, తెచ్చిచ్చేస్తాడండి. ఆయన మార్గాలన్నీ సుగమమైపోతాయి, మార్గాలన్నీ సరళమైపోతాయి. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, అవిశ్వాసులై ఉండకండి, విశ్వాసం కలిగి ఉండండి. అపనమ్మకస్తులుగా ఉండొద్దండి, నమ్మకం పెట్టుకోండి. ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. నా ప్రియ బిడ్డలారా, భయంకరమైనటువంటి భూప్రపంచం మీదకి వచ్చిన భయంకరమైన జల ప్రళయంలో నుంచి ఎవరిని కాపాడాడండి? నోవహుని, అతని కుటుంబాన్ని కాపాడేశాడు దేవుడు. కారణం నోవహులో ఉన్నటువంటి దేవుని నీతికి సరిపడే నీతి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున నా ప్రియ బిడ్డలారా, ఆ నీతి మనం వెతుక్కుంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఏ పరిస్థితులు వచ్చినా సరే ప్రతి స్థితిగతుల నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఈ రోజు నేను చెప్తున్నాను, మీ బ్రతుకులు అప్పుడప్పుడు కన్నీటిమయం అవుతున్నాయి, అప్పుడప్పుడు శ్రమల మధ్యలోకి వెళ్ళిపోతా ఉన్నారు, అప్పుడప్పుడు అనుకోని ఆపదల్లో చిక్కుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే, ఒక్కసారి మీరు ప్రభు పాదాల దగ్గర నిలబడి ఎందుకు ఇలా వస్తుందని ఒకసారి అడగండి. నా కుమారుడు, నువ్వు నాకు దూరంగా ఉండడం వల్ల నీవు కష్టాలు పడుతున్నావు. ఈ రోజున భయంకరమైన నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయితే వాటన్నిటి నుంచి ఆయన వారిని తప్పించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ నీతిని వెతికితే ఆయన మనల్ని తప్పించక మానడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకో మాట ఉంది, ఏంటది? కాదు అక్కడికి వచ్చేసి ఎక్కడికి వచ్చేంట 77 కీర్తన. రెండేంటి? నన్ను విడిపించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఒకటి తప్పించుము. మనం తప్పించబడాలంటే ఏం చేయాలండి? దేవుని నీతికి తగినట్లుగా మనము ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని తప్పిస్తాడు. దానికి ఉదాహరణ, దానికి సాదృశ్యం ఎవరండి? మన పితరుడైన నోవహు. అంతే, ఆయన మనకి సాదృశ్యంగా పెట్టాడు. నేను నోవహును తప్పించలేదా నీతిమంతుడిగా ఉండే, నిన్ను తప్పించలేనా? తప్పిస్తాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నేను ఈరోజు చెప్తున్నాను, దేవుని నీతికి తగినట్లుగా మనము గనుక దేవునికి సమీపంగా ఉండగలిగితే, ఇది ఆనాడు ఐగుప్తీయులను విడిపించడానికి వచ్చాడంట ఆయన. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నన్ను విడిపించు. ఈ రోజున నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి నుంచి విడిపించడానికి నీ వల్ల అయితే కాదు. ఎవరి వల్ల అవుతుందండి? దేవుని వల్ల అవుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు కింద మీద పడినా, కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటానే ఉన్నా, నీ పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడ్డానికి నీకు శక్తి చాలదు. ఏ పరిస్థితుల్లో నుంచి అయినా మనల్ని విడిపించడానికి సమర్థుడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడి చూడండి, విడిపించుటకును ఆ దేశము నుండి ఎటువంటిదండి? విశాలమైన మంచి దేశం. విశాలమైన మంచి దేశం అనగా అయినా పాలు తేనెలు ప్రవహించు. నిన్న ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు విన్నాను, కనాను దేశంలో ఉన్నట్టండి గేదెలు, గౌడు గేదెలు అంట. ఏ గేదెలు? ఆవులు, జెర్సీ ఆవులు అంట. వాటికి పొదుగు ఎంత ఉంటుందండి. ఒక్కొక్క గేది, ఒక్కొక్క ఆవు ఉదయం 75 లీటర్లు, సాయంత్రం
75 లీటర్లు పాలు ఇస్తాయట. వాళ్ళు ఎవరు పిండేవాళ్ళు ఉండేవాళ్ళు కదటండి, పాలు పితికేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? పాలు పితకపోతే ఇవి ఆ గోడకి ఈ గోడకి పొదుగులు తగిలించుకుంటే ఆ పాలు అలాగా కారిపోతా ఉండి అంట. కారిపోతా ఉండి అంట. ఒక ప్రక్కేమో చెట్లకి పట్టు తేనె పట్లు, మంచి పెద్ద పెద్ద తేనె పట్లు, వాటిని ఎవరో తీయక ఆ తేనె అలా కారుతా ఉండేదంట. నిజం, తేనె అలా కారుతా ఉండేదంట. పాలేమో ఇలా కారిపోతా ఉండి అంట. ఈ పాలు తేనెలు కలిపి ఆ ఊర్లో అలాగ కాలువలాగా ప్రవహిస్తూ ఉండి అంట. దేవునికి స్తోత్రం. లిటరల్ గా అంటే అదేదో ఆత్మీయ అర్థం అని మనం బయట తీయొచ్చు, కానీ లిటరల్ గా ఆ కానాను దేశంలో ఆ పాలు ఈ తేనె కలిసి, దేవుడు ఏదైనా మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా 100% అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఉంటుంది. అది ప్రియులారా, ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తే, ఐగుప్తు దేశంలో భయంకరమైన చెర, ఆ చెరలో ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట చూపిస్తాను చూడండి ఈ సందర్భంగా మీకు. మీరు ఎక్కడంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం. చదువున్నానా? ఐగుప్తులోనున్న, నువ్వు ఏదో తీసినట్టున్నావేటమ్మా. 7వ అధ్యాయము అపోస్తల కార్యములు 34వ వచనం. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థ అంటే ఈ మాట ఎందుకు చదివానంటే, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు ఏ పరిస్థితుల్లో ఉన్నారండి? దురవస్థ అంటే భయంకరమైన స్థితి. దురవస్థ, అవస్థ. ఎలాంటి అవస్థ? దురవస్థ, చాలా కష్టం. మీకు నేను చెప్తున్నానండి, 9 నెలల గర్భవతి అక్కడ మట్టి పిసికేది. ఎవరో 9 నెలల గర్భవతి అప్పుడే బిడ్డల కన్నా పచ్చి బాలింత వచ్చి అక్కడ పని చేసేది. రక్తస్రావం అయిపోతున్నా, కడుపులో బాధ వచ్చేస్తున్న ఐగుప్తులో ప్రజలు వీరిని కనికరించేవాళ్ళు కాదు. పచ్చి బాలంతా బిడ్డకు పాలివ్వాలంటే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అక్కడ బిడ్డ కేకలేసేది, ఇక్కడ తల్లి ఆక్రందన. ప్రియబిడ్డలారా, ఐగుప్తులో ఇశ్రాయేలు భయంకరమైనటువంటి చెర. అయితే ఆ దురవస్థల నుంచి అంట, చదువుమా, నేను నిదానించి చూచితిని. ఎవరంటున్నారు ఈ మాట? సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఐగుప్తులో వారి యొక్క దురవస్థను నేను నిదానించి చూచాను. ఈ రోజు నేను చెప్తున్నాను నా ప్రియ బిడ్డలారా, ఆయన మనల్ని ఎలా చూస్తాడంట? నిదానించి చూస్తాడు. నీకు ఏదైనా కష్టం ఉందని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళావు, ఎంపీ దగ్గరికి వెళ్ళావు, మినిస్టర్ దగ్గరికి వెళ్ళావు, వాళ్ళని నిదానించి చూడరు. వాళ్ళు నువ్వు ఏదో అర్జీ పట్టుకుని వెళ్తే తీసుకోరా, ఎవరే మనోడు తెచ్చాడు తీసుకో, మన కార్యకర్తలే తీసుకో అంటాడు. తీసుకున్న తర్వాత కార్యకర్త ఏమనుకుంటున్నాడు? ఎమ్మెల్యే గారు నేను పట్టుకెళ్ళినటువంటి రిక్వెషన్ లెటర్ తీసుకున్నారు అనుకుంటాడు. ఇచ్చేది వచ్చిన తర్వాత ఆ పక్కన తర్వాత చూద్దాం అంటాడు. కానీ మనం నమ్మిన మన దేవుడు నిదానించి మన పరిస్థితిని చూసే దేవుడు. నిదానించి చూచి తిని వారి మూలుగు విన్నాను. ఈ రోజు నేను చెప్తున్నాను నా ప్రియ బిడ్డలారా, శుక్రవారం రాత్రి జరిగే ప్రార్థనకు రండి, ఇక్కడ మూలండి. మీ పరిస్థితి ఏదైనా సరే ఆయన నిదానించి చూస్తాడు. మన జీవితంలో అత్యద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన అన్న మన తమ్ముడు సువార్తతో పాట పాడించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వేళ మేము అందరం లేచి ఒక పాట పాడుతూ, ఎందుకు నాకు నాట్యం చేయాలనిపిస్తే అందరం కలిసి నాట్యం చేస్తూ దేవుని ఆరాధన చేస్తాం. దేవునికి స్తోత్రం. అందరూ నాట్యం చేస్తూ సంతోషంగా. దేవునికి స్తోత్రం కలుగు. నేను చెప్తున్నానమ్మా, దేవుని సన్నిధికి రండి, ఆయన సన్నిధిలో మోనగండి. మన పట్ల నిదానించి చూస్తాడు ఆయన.
చూస్తాడు ఆయన. మన పరిస్థితులన్నిటినీ ఆయన ఏం చేస్తాడండి? అద్భుతంగా మార్చివేయగలిగినటువంటి సమర్థుడు. ఒకటి, మనల్ని విడిపించుతాడు. నోవహుని విడిపించిన వాడు మనల్ని విడిపిస్తాడు. తప్పించిన వాడు మనల్ని తప్పిస్తాడు. మన ప్రజలైనటువంటి మన పితరులైన ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి మాట చెప్తాను. అక్కడ ఏముందండి? నీ చెవి యొగ్గి నన్ను రక్షించుము. నీ చెవి యొగ్గి నన్ను రక్షించుము. నా ప్రియ బిడ్డారా వినండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ అద్భుతమైన మాట మనం చెప్పుకుని త్వరగా ముగించుకున్నాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం తీసారా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. మేము సేవించుచున్నా, అక్కడేముంది? మేము సేవించుచున్న దేవుడు, ఇదిగో మేము ఆరాధిస్తున్న మా దేవుడు, తన రక్తంలో మమ్మల్ని కడిగిన మా దేవుడు, మా కోసం కల్వరిశిలో తన ప్రాణాన్ని బలియాగంగా పెట్టిన మా దేవుడు, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి. ప్రియులారా, ఈరోజు చెప్తున్నాను చూడండి. ఈరోజు మనకున్న కష్టాలు, మనకున్నటువంటి సమస్యలు, నిర్మల జ్యోతి రాలేదే? ఆదివారం 10 మంది వెళ్ళామంటే అది కుదరదు. ఈరోజు మనకున్నటువంటి అగ్ని లాంటి మహాశ్రమలు, కొలిమి లాంటి అగ్ని గుండాలు, ఈరోజు నేను చెప్తున్నాను వినండి. వాళ్ళు అంటున్నారు, మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించడానికి. నా ప్రియబిడ్డ, నిన్ను రక్షించడానికి, నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. నువ్వు ఏదేదో తిరుగుతున్నావేమో, కానీ మనము నమ్మిన దేవుడు అంత గొప్పవాడు, సమర్థుడైన. మనం నమ్మిన దేవుడు దమ్మున్న దేవుడు. దేవునికి స్తోత్రం. నమ్మండి, నమ్మండి. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను చూడండి. ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించడానికి, రక్షించడానికి సమర్థుడు. ఇప్పుడు అస్సలైన విషయం ఉంది చూడండి. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును, రక్షించును, రక్షించును. ఈరోజు ఏ పరిస్థితుల్లో నుంచైనా రక్షించగల దేవుడు ఒక్కడే. ఆయనే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. చదవండమ్మా. ఇదిగో ఇది అస్సలు శిశులైన విషయం. నా ప్రియబిడ్డలు వినండి, జాగ్రత్తగా వినండి. ఒక్కవేళ ఆయన రక్షింపకపోయినా సరే, రాజా మీ దేవతలను మేము ఇదండి నీతి. అంటే ఇది నీతి, ఇది నీతి, ఇది నీతి. ఏ నీతి అంటే దేవుని నీతికి సమానమైన నీతి. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే, రాజా చెప్తున్నా విను, నీ దేవతలకు మేము పూజింపమనియు, నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపమని తెలుసుకో. అది నీతి. అంటే ఈ నీతిలోకి రావాలి మనం. ఒకవేళ రక్షింపకపోయినా అగ్నిలో కాలిపోతాం, కానీ మేమేమో రాజీ పడము. ఈ రోజున నేను చెప్తున్నాను నా ప్రియబిడ్డలారా, మనం రాజీ పడిపోతున్నాం. నేను తమ్ముడు భాస్కర్తో ఫోన్ చేసి మాట్లాడాను. తమ్ముడు, కష్టాల మధ్యలో నుంచే మనం దేవుని దగ్గరికి రావాలి. అన్ని బాగున్నప్పుడు మనం దేవుని పని చేస్తాం. ఇది కాదు, నీకు అనుకూలంగా లేదు, కష్టాలు, శ్రమలు, సమస్యలు,
దేవుడు అన్నాడు, ఇరుకు మార్గంలోనే నువ్వు ప్రయాణం చేయి. ఇరుకు మార్గంలో ప్రయాణం చేయడానికి పోరాటం చేయి. నా ప్రియ బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు అన్యాయస్తుడు కాదు. మనల్ని విడిపించగలిగినటువంటి సమర్థుడు, రక్షించగలిగినటువంటి ప్రేమ గలవాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. చివరిగా ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇది చివరి మాట, ఇంకా మనం ముగించుకుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత నువ్వు ఎవడైనా అన్నాడు 21 మరి వినాలా? అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును. ఇదేంటండి, ఇవి ఉంటాయా మనలోనే? ఎవరన్నారు? ఏంటి? యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళు ఏముంటాయంటండి? కల్మషం ఏముంటాయంట. కానీ యేసు ప్రభు అంటున్నాడు ఈ రోజున, పరిశుద్ధాత్మ దేవుడు, అమ్మా నీలో ఏముండకూడదు? 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 తమ్ముడు ఏముండకూడదు? కల్మషం అనేది నీలో నాలో ఉండకూడదు. సమస్త కల్మషమును ఏంటండి? విర్రవీగుచున్న దుష్టత్వం అంట. మరి ఇది ఎంత దారుణంగా ఉంది చూడండి. ఇది ఏంటిది? విర్రవీగుచున్న దుష్టత్వం అంట. ఇప్పుడు ఏమన్నా అన్నాం అనుకోండి, లోపల ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది. అవి వివరించడానికి మంచిది కాదు, ఇంకా బాగోదు. విర్రవీగుచున్న దుష్టత్వం. ఒకసారి బాగా చదవండి ఆ మాట ఇంటికి వెళ్ళిన తర్వాత. సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మానేయల లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. ఇది ఇక్కడ ఉన్నది అదే చూడండి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. ఏదైనా రక్షించడానికి అండి, మన ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యం ఇది. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వాక్యం, మనం నడిపిస్తున్న దేవుని మాటలు మన ఆత్మలని రక్షిస్తాయి. దేనిలో నుంచి? పాతాళంలోకి వెళ్ళిపోకుండా నిత్య జీవానికి వారసులయ్యేటట్లుగా దేవుని వాక్యం మనల్ని, మన ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం ఇది. దేవునికి స్తోత్రం. మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యమును ఎలాగ అంగీకరించాలంటండి? ఆడు చెప్పాడు, ఏదో అలా చెప్తూ ఉంటారు మరి అని అన్నావు అనుకో, నీలో ఏముంది? విర్రవీగుచున్న. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఈ శక్తి గల వాక్యాన్ని నువ్వు ఎలాగ అంగీకరించాలి? సాత్వికం. సాత్వికం అంటే ఏంటండి? అంతే, మొత్తం నేల మట్టుకు తగ్గించేసుకోవడం, దీనత్వం, మంచితనం. సాత్వికముతో, అవునా ఇది నాకే, నన్ను విడిపించేవాడు, తప్పించేవాడు, విడిపించేవాడు, రక్షించేవాడు యేసయ్య ఒక్కడే, కాబట్టి నేను ఆయన హత్తుకుంటాను అని మనం ఏం చేయాలంటే సాత్వికముతో దాన్ని ఏం చేయాలంట? అంగీకరించాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నామంటే ఇవి మనం రక్షించడానికి, మన ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. సాత్వికముతో దాన్ని అంగీకరిందాం. దేవుడు మన బ్రతుకులో అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మన బ్రతుకులో ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? చెప్పండి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధమా? మోకరించండి.
మోకరించండి, దయచేసి మోకరించండి, అందరూ మోకరించండి ప్లీజ్. దయచేసి అందరూ మోకరించండి, అందరూ మోకరించి ప్రభువా ఎక్కడికి ఓయ్ ఓయ్ లోపల లోపల లెగుస్తాం కదా ఇప్పుడు. అప్పుడు ఎందుకు ఏదో పెద్ద పని ఉన్నట్టు ఆమెను అనగానే లేచిపోవడం. తలిపేసేయండి అమ్మా. అందరూ ప్రార్థనలో ఉన్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. అవును ప్రభా, నువ్వు మమ్మల్ని తప్పించిన దేవుడవు, విడిపించిన దేవుడవు. నీ రక్తముతో మమ్మల్ని కడిగి మమ్మలను రక్షించిన దేవుడవయ్యా. మేము నీ సొత్తు, నీ ప్రజలం, విలువ పెట్టి కొనబడిన వారము, రాజులైన యాజక సమూహం. మేము నీ నీతిని వెదకాలి, నీ రాజ్యాన్ని వెదకాలి. మా నీతి నీ నీతితో సమానమవ్వాలి. అప్పుడు అవన్నీ మాకు అనుగ్రహించబడతాయి. మా ఆత్మలను రక్షించుటకు, మా ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది నీ వాక్యం. ఆ వాక్యాన్ని సాత్వికముతో విరిగి నలిగిన మనసుతో మేము పరిపూర్ణంగా అంగీకరించుటకు నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని అందరినీ నింపండి. ఈ లోకములో ఉన్న ప్రతి చెడుతనం నుంచి, విర్రవీగుచున్న దుష్టత్వం నుంచి మమ్మల్ని తప్పించండి. నీ బిడ్డలుగా ముద్రించబడ్డాం. నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నీ ఆత్మశక్తితో మాలో ప్రతి ఒక్కరిని అభిషేకించండి. ఆత్మతో మమ్మల్ని నింపండి. నీతిమంతులుగా, మా పితరుడైన నోవహు ఎలాంటి నీతిమంతులుగా బ్రతికాడు, అలాంటి నీతి నన్ను, నా కుటుంబాన్ని, ఈ పెనియలు కుటుంబాన్ని మహిమ మేఘము ఎక్కించును గాక, యుగ యుగాలు మీతో నడిపించును గాక. శతకోటి సూర్యుల తేజమడివైన నీ వెలుగులో మేమందరము నివసించుదుము గాక. యేసు సర్వశక్తి నామములో మా ప్రాణాత్మ శరీరాలు నీ చేతులకు అప్పగిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి